Discuss the salt march to make clear why it was an effective symbol of resistance against ఈ ఆన్సర్ అమ్మా. ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా. ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. కన్జ్యూమ్డ్ అంటే వినియోగించబడుతుంది. పవర్ఫుల్ కమోడిటీ అంటే శక్తివంతమైన వస్తువు. గాంధీ లీడర్ ఆఫ్ నేషనలిజం ఇన్ బ్రిటిష్ రూల్డ్ ఇండియా. మోనోపొలీ అంటే ఉత్పత్తి వ్యాపారాలలో ఏకస్వామ్యం. అప్రెసివ్ ఫేస్ ఆఫ్ బ్రిటిష్ రూల్ అంటే మహాత్మా గాంధీ. ఎగ్జాంపుల్, ఇర్విన్ స్టాటింగ్ అంటే స్టేటస్ ఆఫ్ ఇండియా ఇన్ బ్రిటిష్ ఎంపైర్. బ్రిటిష్ ఎంపైర్ టైంలో ఇండియా ఒక స్టేటస్, దాన్ని ఇర్విన్ స్టాటింగ్ అంటారు. వైస్రాయ్. అబోలిష్ రద్దు. ఇర్విన్ అంటే అది ఇర్విన్. అన్విల్లింగ్ అంటే ఇష్టపడలేని, అయిష్టంగా. నెగోషియేట్ అంటే రాయబారం చేయడం. మ్యానుఫ్యాక్చరింగ్ సాల్ట్ ఉప్పు తయారీ. సీ వాటర్ సముద్రపు నీరు. అపరెంట్ డిఫయన్స్ అంటే స్పష్టమైన ధిక్కరణ. బ్రిటిష్ అథారిటీ అంటే బ్రిటిష్ అధికారం. డైరెక్ట్ ఛాలెంజ్ అంటే ప్రత్యేక సవాలు. కొలోనియల్ రూల్ అంటే కంట్రోల్ బై వన్ పవర్. ఫార్ రీచింగ్ దూరమైన. వోల్ స్ట్రక్చర్ మొత్తం నిర్మాణం. కొలోనియలిజం అంటే ఒక విదేశీ రాష్ట్రం ద్వారా ప్రజలు లేదా ప్రాంతంపై ఆధిపత్యం. వోల్ నేషన్ మొత్తం దేశం. అప్రెసర్ అణిచివేసేవాడు. కాన్ఫ్రంటెడ్ ఎదుర్కొన్నారు. నాన్ వైలెంట్ మేనర్ అంటే అహింసా పద్ధతి. సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళు పరిపాలిస్తున్నారు, దానికి వ్యతిరేకంగా పడిన ఒక మూమెంట్, వాళ్ళకి వ్యతిరేకంగా ఏర్పడే ఒక మూమెంటే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. నెక్స్ట్